నమస్కారం. నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి, సీనియర్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఇప్పుడు కామన్‌గా అందరికి ఒకటేంటంటే, ఇప్పుడు మనకి ఓ డాక్టర్ ఉదాహరణకి ఏదో చెప్పారు. దాన్ని మనం ఫాలో అవ్వాలా? సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలా? ఇది మనకు మనసులో మెదులుతా ఉంటదనమాట. ఏం చెయ్యాలి? ఆయన చెప్పింది కరెక్టా? మరి ఇంట్లో ఎవరైనా అడుగుదాం అంటే మరి అంత చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు మన దేశానికి వెస్టర్న్ వరల్డ్కి చూస్తే డిఫరెన్స్ ఏంటంటే రివ్యూస్. ఇప్పుడు రివ్యూస్ అంటే మనకి భారతదేశంలో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఫేక్ రివ్యూస్ ఉంటాయి, పెయిడ్ రివ్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ లక్ ఏంటంటే మనకి ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు మన పాపులేషన్ ఎంత ఉంది కాబట్టి ఒకరి నుంచి ఒకటి వెళ్ళటం చాలా ఈజీ. సో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్. ఎవరి ద్వారా విన్నారు, ఒక ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్ చెప్పుంటారు, వెళ్ళి ట్రై చేయండి డాక్టర్కి. ఆ డాక్టర్ని ట్రై చేసిన తర్వాత మీకు హ్యాపీగా లేనప్పుడు ఏంటంటే ఇంకొక డాక్టర్ని ట్రై చేయటం. ఇప్పుడు మన దేశానికి ఉన్న సంతోషకరమైన విషయం ఏంటంటే డాక్టర్ వెంటనే దొరుకుతారు. ఇప్పుడు నాలాంటి స్పెషలిస్ట్ నేను లండన్లో పనిచేశాను. మీరు నన్ను కలవాలంటే 3 నెలలు మినిమం పడుతుంది. అది ఎంత సివియర్ నొప్పి అయినా 3 నెలలు. ఇప్పుడు ఫస్ట్ మీరు అక్కడ లోకల్ జీపీని కలుస్తారు. దాని తర్వాత ఆయన చూసి ఆయన 2-3 సార్లు తిప్పి దాని తర్వాత నా దగ్గరికి పంపిస్తాడు. ఆ లెటర్ పంపించిన నేను ఒప్పుకొని నా లిస్టు అంతా చూసుకునేసరికి 3 నెలలు పట్టుద్ది. ఆ లోపల సగం నొప్పులు ప్రాబ్లం అయిపోతాయి. అది ఇక్కడ మీరు నన్ను కలవాలంటే 3 గంటలు. ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా? అవైలబిలిటీ. సో మన దేశంలో ఉన్న సంతోషకరమైన విషయం అవైలబిలిటీ. సో దీన్ని మనం వాడుకోవాలి. మ్యాక్సిమం అంటే ఏమొద్దండి, ఒక డాక్టర్ ఫీజు ఉంటుంది. ఎంత ఉంటుందండి? మన సినిమా హాల్కి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కున్నంత కూడా ఉండదు. కానీ దాని గురించే ఆలోచిస్తారు అందరూ. అమ్మో ఆల్రెడీ ఫీజు కట్టేసో ఇంకో ఫీజు కట్టాలని. ఏం దాంట్లో మన ఆరోగ్యం కన్నా ముఖ్యం కాదు కదా. సో ఫస్ట్ మీకు ఆ డాక్టర్ నచ్చారా లేదా చూసుకోండి. రెండోది టెస్ట్లు. మనందరికీ ఏంటి భయము, అయ్యో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా టెస్టులు రాసేస్తాడు, బాగా టెస్టులు రాస్తాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు దానివల్ల ఆరోగ్యపరంగా మీకు ఏమైనా కష్టం అవుతుందా చూసుకోండి. ఇప్పుడు సిటీ స్కాన్స్ అనేది అన్నెసరిగా చేయకూడదు. ఎందుకు? దాన్ని రేడియేషన్. వేరాస్ ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే అది మ్యాగ్నెట్. ఒక్క ఎక్స్రే తీసిన విలువ కూడా కాదు. ఓకే. సో ఫస్ట్ మీ ఆరోగ్యం చెడు జరుగుతుందా. రెండోది ఏంటంటే కాస్ట్. ఇప్పుడు ఏమనుకుంటారు, అమ్మో ఈ డాక్టర్ గారి దగ్గర వెళ్తే చాలా కాస్ట్లీ టెస్ట్లు రాసేస్తారు. ఎందుకు కాస్ట్లీ టెస్ట్లు? ఇప్పుడు మీకు అదేది ఎక్కడ తక్కువ దొరుకుతుంది అక్కడ చేయించుకోండి. మీకు కావాల్సింది ఏంటంటే మీకు ట్రీట్మెంట్ కావాలి, అది ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరకు వస్తారండి, భుజం నొప్పి సివియర్గా 3 నెలలు 4 నెలలు అయి ఉంటుంది, తిప్పలేకపోతున్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను షోల్డర్ ఫస్ట్ ఎక్స్రే రాస్తాను. దాని తర్వాత నాకు అర్థం కాకపోతే ఎంఆర్ఐ రాస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారంటే డాక్టర్ గారు నిజంగా అవసరమా అంటారు. అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే నిజంగానే అవసరము, లేదంటే ఎందుకు రాస్తాము ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ లోపల ఏం జరుగుతుందో చూస్తే నేను ట్రీట్మెంట్ రాయొచ్చు. లేదు అంటే ఇప్పుడు మీకు ఏదో ఉదాహరణకు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఏవో రాసేస్తుంటే తగ్గుద్ది, కానీ మీకు అన్యాయం జరుగుతుంది. అసలైన కష్టాన్ని కాకుండా నొప్పిని నొక్కి పెడుతున్నాము. సో దాంతో ఏంటి, మళ్ళీ నొప్పి మిళ్ళలు ఆపేస్తే మళ్ళీ రావటము, ఆ ప్రాబ్లం పెరగటము, టైంకి దానికి అడ్రస్ చేయకపోతే ఇంకెక్కువ అవ్వచ్చు. సో లాస్ ఎవరికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? మీకు. సో నా సజెషన్ ఏంటంటే ఆల్వేస్ ఇప్పుడు మనము డబ్బులు పెట్టుకుంటున్నాము, సో చాయిస్ మనది. సో అందుకని సెకండ్ ఒపీనియన్ కాకపోతే థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి. ఎందుకంటే కొన్నిసార్లు మేము సర్జరీ అని చెప్తాము, నేను నచ్చకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన కూడా సర్జరీ అన్నాడు. నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళండి. కనీసం ఒక 2-3 ఒపీనియన్స్ తీసుకొని తప్పు లేదు. కాకపోతే ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమతుల్యంగా, అంటే ఈక్వల్గా ఉన్న డాక్టర్స్. ఇప్పుడు ఉదాహరణకి నేను 10 ఏళ్ళు లండన్లో చదువుకొచ్చాను. నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు భారతదేశంలో 10 ఏళ్ళ నుంచి చేస్తాను. ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, నేదో అంటే కొన్ని స్పెషాలిటీస్లో ఎక్స్పర్ట్ని, ఇట్లాంటి లక్షల్లో పేషెంట్ చూసుంటాము. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏదో ఒక కీ హోల్ సర్జరీ చెప్పు ఉంటాను. మీరు ఎవరో జూనియర్ మోస్ట్ దగ్గరికి వెళ్తారు, మొన్ననే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు, ఆయన ఏమంటాడు, ఇప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలి. మీకు కావాల్సిన పదార్థం ఏంటి, మీరు ఆ డాక్టర్ గారు ఆపరేషన్ వద్దు అని చెప్పాలి. ఇప్పుడు వద్దు అని చెప్తాడు. ఎందుకు? ఆయనకి మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళి ఆ డాక్టర్ అయితే ఆపరేషన్ వద్దన్నాడు, బాగున్నాడు అని చెప్పి వెళ్తారు. కానీ లాస్ ఎవరికి? అది. సో అందుకని మీరు సరి సమానంగా ఉన్న డాక్టర్స్ని కంపేర్ చేసి అడగండి, ఒకళ్ళిద్దరు ఒపీనియన్స్ తీసుకోండి. అంతేగాని మీకు నచ్చిన మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీకు వద్దు అంటాడు,
మీరు సంతోషంగా ఇంటి దగ్గరికి వెళ్ళి నలుగురు చెప్తారు ఆ డాక్టర్ అసలు ఆపరేషనే వద్దంటాడు. అసలు వద్దంట అంటే దానికి అర్థం ఏంటి? అట్లా అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ వద్దు, చేసుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి కండ కట్ అయిపోయింది, వదిలేసాము. దాని ఎఫెక్ట్ ఇవాళ తెలియదు. 6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కండ లేవదు పైకి, చెయ్యి అంతా అరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? లాస్ ఎవరికి? సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఒపీనియన్స్ ఆ ఈక్వల్ లెవెల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఆర్థోపెడిక్స్లో కూడా సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. షోల్డర్ అని, ఎల్బో అని, అప్పర్ లింబ్ అని, దాని తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్ స్పెషలిస్ట్, ఆర్థోస్కోపీ స్పెషలిస్ట్, ఇలాంటి సపరేట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఎవరు ఆ స్పెషాలిటీకి తగ్గవారో వాళ్ళ గురించి రివ్యూస్ చూడటం. ఇప్పుడు ఇవాళ రేపు ఆన్లైన్ కూడా రివ్యూస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆ డాక్టర్ గురించి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్థోపెడిక్లో మెజారిటీ అర్ధరాత్రి పరిగెత్తి చేసే ఆపరేషన్స్ లేవు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్రాక్చర్స్. ఆ ఫ్రాక్చర్స్ కూడా వెంటనే చేసే అవసరం లేదు చాలా వాటికి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఎక్కడైతే గాయం ఉంటుందో, బోను కండ బయటకు వచ్చింది, నరం కట్ అయింది, లేదా రక్తం కట్టేది, అది అర్ధరాత్రి చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకొని మీరు ఒక తగిన డెసిషన్ తీసుకోండి. నమస్కారం.